హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అవకాడో స్మూతీ. హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అవకాడో స్మూతీ వచ్చిందో. సో మీకు కూడా ఇలానే పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే ఈ టిప్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే. దీనికోసం నేను ఒక అవకాడో తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ చాక్తో కట్ చేసుకున్నాను. మీకు నచ్చితే స్పూన్తో కూడా బ్లెండర్లోకి యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అవకాడో అనేది మన హెల్త్కి, పిల్లలకి కానీ హెల్త్కి చాలా మంచిది. అండ్ కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తాగనీకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. సో ఇలా బ్లెండర్లోకి తీసుకున్న తర్వాత మనం ఒక బనానాని కూడా యాడ్ చేసుకుందాం. మనకి బనానా వల్ల ఏంటంటే టేస్ట్ కానీ థిక్నెస్, టెక్స్చర్ కానీ మంచిగా వస్తుంది. సో ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని వేసుకోండి. సో ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మన అవకాడో స్మూతీ మొత్తంకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మీకు నచ్చితే ఇలా 2 to 3 డేట్స్ యాడ్ చేసేసుకోండి. అండ్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మంచిగా మనం సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. అండ్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని ఇలా హనీతో ఇలా డెకరేట్ చేయండి. సో మనకి బయట పిల్లలు ఏంటంటే చాక్లెట్ కానీ దీంతో ప్రిపేర్ చేస్తారు కదా డెకరేషన్ కోసం. సో మనం ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఇలా పిల్లలకి చేసి ఇచ్చేయచ్చు. కూల్గా సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టపడుతూ తాగేస్తారు. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ థిక్నెస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోండి. అండ్ ఇందులో మనం షుగర్, జాగరీ కూడా యాడ్ చేయలేదు కాబట్టి హెల్తీకి చాలా మంచిది. అండ్ పైనుండి మీకు నచ్చినంత హనీ యాడ్ చేసేసుకొని నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోండి. సో హనీ ఎంత వేసుకున్నా ఏం కాదు, హెల్తీగా కాబట్టి. చూస్తున్నారు కదా, సింపుల్గా ఈజీగా మనకి 5 minutesలోనే స్మూతీ అనేది రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.